ఏంటమ్మా కాల్ కట్ చేస్తుంటే అర్థం కాదా నీకు? కంటిన్యూస్గా కాల్ చేస్తుంటే ఇంపార్టెంట్ అని నీకు అర్థం కాదా? ఏంటో చెప్పు. పేరు భరత్, 30 acres ల్యాండ్, లక్షల జీతం, లక్షణంగా ఉంటాడు, హెల్దీగా కూడా ఉంటాడు. ఏంటమ్మా డాడీ బోర్ కొట్టేశారా? ఇంకో మ్యాచ్ చూస్తున్నావు? పాపమమ్మా డాడీ. టాపిక్ డైవర్ట్ చేయకు. నీకు సూట్ అయ్యేలా బాగా తెల్లగా కూడా ఉంటాడు. అమ్మా ఇంత రేసిస్ట్ ఏంటమ్మా నువ్వు? అయినా ఈ అరేంజ్ మ్యారేజ్ గోల్లోకి నన్ను లాక్కు. నేను అలా లాక్కపోతే ఏ సాడిస్ట్ గాడో నీ లైఫ్లోకి వచ్చి టార్చర్ పెడతాడు. అసలు మీ నాన్నుండుంటే నీకింత స్కోప్ ఇవ్వడు. నాన్నేమీ పైకి పోలేదు, పైనున్న కాశ్మీర్లో ఉన్నాడు. అయినా నాన్న నా పెళ్లి విషయం నాకే వదిలేశాడు. నువ్వేంటి? నీకు పెళ్లి చేయడం నా బాధ్యత. చెప్పినట్టు వింటే నీకే మంచిది, లేదా కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పడతా చెప్తున్నా. బాధ్యత పెంచడం వరకే. మాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి, అవన్నీ మేమే ఫుల్ఫిల్ చేసుకోగలం. ఐ వాంట్ టు బీ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. నువ్వు పెద్ద వండర్ ఉమెన్ మరి. నువ్వు నీ ఓవర్ యాక్షను, ఇన్ని రోజులు చేసిన ఓవర్ యాక్షన్ చాలు. ఇప్పుడైనా నా మాట విను, నీ లైఫ్ బాగుంటుంది. గ్యారెంటీ ఉందా? గ్యారెంటీ ఏంటి గ్యారెంటీ? పెళ్లి చేసుకున్నాక నీ లైఫ్ ఎలా ఉంటుందో అది నీ బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దానికి ఎవడిస్తాడు గ్యారెంటీ? అమ్మా, ఒక ప్రోడక్ట్ కొంటేనే గ్యారెంటీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఏకంగా ఒక పెళ్లి కొడుకునే కొంటున్నాం. ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు. గివ్ మీ సమ్ టైం. ఇప్పటికే చాలా టైం తీసుకొని పెళ్ళేసి దాటేసేలా ఉన్నావు. ఇప్పుడు అక్క అని పిలవరు, నిన్ను ఆంటీ అని పిలుస్తారు. అప్పుడెవడు కట్టుకోడు నిన్ను. నేను నీకు అందుకే ఫోన్ చేయను. పెళ్ళంటావు, ఆ మాటతో గొడవ పట్టుకుంటావు. పెడేమ్మా ఫోను. ఒసేయ్ బాయ్. శృతి. ఛీ. ఒరేయ్, ఆఖరికి బయో కూడా ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేసావు కదరా. ఇంకా నీ గురించి స్పెషాలిటీ ఏముంది? సిద్ధార్థ్, ఇంట్రెస్టింగ్, ఆస్పైరింగ్ పొలిటీషియన్. సింపుల్ అండ్ స్వీట్గా డైరెక్ట్గా ఒక లైన్లో చెప్పేశాడే. క్యూట్గా కూడా ఉన్నాడు. ఒక ట్రై వేయచ్చు. पकड़ रहे उसको, छोड़ना मत। अंदर के दम की सर रही पटकोरा। పట్టుకొని రా అన్ని. అన్నతోనే దమ్కి పెట్టుకుంటాడా? ఏం రా, నెల రోజుల నుంచి తిరిగితే కనబడతలేవు, కలిసిందారా? ఎన్ని రోజులు తప్పించుకుంటావురా? 3-4 రోజులైందా రెడీ తిప్పి? అవునా అవునా బిడ్డా, రేపు గిట్లా పేపర్లు నా టేబుల్ మీద లేకపోతే ఈ ఇల్లు తెలుసా రౌన్ కన్నా? తెలుసన్నా. ఇంట్లో ఎవ్వడి నుంచాను రాత్రి కల్లా. అర్థమవుతుందా? చెప్పేది నువ్వు. రేపు గిట్లా పేపర్లు తేకపోతే కథ ఏందో చూసుకోండిరా. నా కొడుకు. ఏంటి ఇంత ఫాస్ట్గా మ్యాచ్ అయింది? ఆఫర్ బాగానే పనిచేస్తుందన్నమాట. నేచర్ మేక్ సమ్ కనెక్షన్ విత్ సేమ్ కైండ్ ఆఫ్ పీపుల్ వెరీ రేర్లీ. అవునా? నా వైబ్కి మ్యాచ్ అయ్యే అమ్మాయి నా సరౌండింగ్స్లో ఉన్నా కూడా నేను చూడలేకపోవటం ఇట్స్ క్రేజీ యాప్ కదా. ఓ రియలీ? లాస్ట్ టైం ఓట్స్కి వచ్చినప్పుడు నేను కనిపించుండనులే. యా, అప్పుడు మిస్ అయినా ఇప్పుడు మిస్ చేసుకోవాలనుకోవట్లే. నీకు వైబ్ మ్యాచ్ అవుతుందని నమ్ముతే. వావ్, యూ లుకింగ్ సో కాన్ఫిడెంట్ టుడే. ఇంకా నిజం చెప్పాలంటే నిన్ను చూడగానే పడిపోయా. మ్యాచ్ కోసం పరితపించా. ఆఫర్లో మెంబర్షిప్ తీసుకొని కస్టమర్ కేర్ని రిక్వెస్ట్ కూడా చేసి
నీకు మెసేజ్ చేశా. నా ఎఫర్ట్స్కైనా వాల్యూ ఇచ్చి నీ నెంబర్ ఇస్తావా? నంబరా ఇద్దామా? అవసరమా? అమ్మ టార్చర్ కంటే ఇదే బెటరేమో, ఇచ్చేద్దాంలే. హాయ్, దిస్ ఇస్ శృతి. హలో, ఆర్ యు దేర్? హాయ్ శృతి, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? ఏ వార్డ్ మీది? రైతు బంధు, రుణమాఫీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కరెక్ట్గా వస్తున్నాయా? రాకపోతే చెప్పు, నేను మాట్లాడతా. ఏంటి సుత్తి, మరీ టిండర్లో కూడా స్టార్ట్ చేసావు? ప్రచారం ఆపేసి కొంచెం పరిచయం పెంచుకుందామా? చాలామంది కార్యకర్తలతో ఓటర్స్తో అలా మాట్లాడి అలవాటైపోయింది. సారీ. అసలు టిండర్లో ఏం చేస్తున్నావు నువ్వు? నిన్నేదో పార్టీ మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుర్రాడు వచ్చి నాకు ఇది నేర్పించాడు. బాగా స్వైప్ చేసి వెతుకుతా ఉంటే నీ ప్రొఫైల్ కనిపించింది. నిన్ను చూడగానే ఏదో కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. కాన్ఫిడెన్స్ రావడం ఏంటి? అంటే ఇప్పటివరకు అసలు అది లేకుండా ఎలక్షన్స్లో ఎలా ఉన్నావు? కాన్ఫిడెన్స్ అనేది నచ్చిన వాళ్ళు మన పక్క నుండి మాట్లాడితే కదా మనకు అది వస్తుంది. మాట్లాడుతున్నావు కదా. మరి ఇన్ని రోజులు నీకు నచ్చిన వ్యక్తే దొరకలేదా? నచ్చాలి అంటే మనకి నచ్చినట్టు, వాళ్ళకి మనం నచ్చినట్టు, ఇద్దరికి కలిసి నచ్చినట్టు ఉంటేనే కదా మనకి నచ్చుతుంది. వాట్? ఏదో అర్థం కానట్టు ఉన్నాయి నీ మాటలు. అసలు గ్యాపే ఇవ్వవే. గ్యాప్ ఇస్తే ఇంకొకటి వచ్చి నీ లైఫ్లో ఉండిపోతే? హ? అసలే పొలిటీషియన్ని, పుష్కరం పాటు వెయిట్ చేయాలి ఒక సీట్ కోసం. మళ్ళీ ప్రాబ్లం అయిపోదు? అయినా నచ్చిన శృతి కోసం ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయలేను. పక్క తీసుకోపో. అసలు నా గురించి ఏం తెలుసు నీకు? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. నా లైఫ్ ఒక సింపుల్గా బగ్ ఫ్రీగా ఉంటే నాకు ఇష్టం. బిజీ బియ్యండి మీరు. ఎవరినైనా మీ లైఫ్లోకి రాణిస్తే కదా లైఫ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బాగానే మాట్లాడుతున్నారు సార్ మీరు. మంచి కెరియరే ఉంది మీకు పొలిటికల్గా. నాట్ బ్యాడ్. కానీ దీనికే నేను పడిపోతానని అనుకుంటున్నారా? అమ్మాయిలు పడేది మాటలకి కాదు, మనం పెట్టే ఎఫర్ట్స్కి. మాటలకే పడిపోతే నాకిప్పటికీ ఎన్ని లవ్ స్టోరీస్ ఉండేవో. ఆల్ రైట్ సిద్ధార్థ్, యూ విన్. చూద్దాం నీ కాన్ఫిడెన్స్ రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో. ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ యూ ఇన్ రియల్ లైఫ్. శృతి, రేపు నీకు ఏం ఇబ్బంది లేదు అంటే, ఏం ప్లాన్స్ లేవంటే, క్యాన్ వి మీట్ టుమారో? సరదాగా అలా డేట్కి వెళ్ళినట్టు ఉంటుంది, ఒకరికొకరం పరిచయం పెంచుకున్నట్టు కూడా ఉంటుంది. ఏమంటావు? ఇప్పుడు కలుస్తా అంటే నీకేమైనా ప్రాబ్లమా? ఇప్పుడా? నీకేం పనిలేదా? నీకు ఓకే అంటే వచ్చేస్తా. మరి నీకు వర్క్స్ ఏం లేవా? వర్క్సా? నువ్వు అడిగితే వాలిపోతాను. వర్క్స్ ఏం లేవు. ఓకే ఫైన్, లొకేషన్ పెడతాను, వచ్చేసే. ఒక గంటలో ఉంటాను అక్కడ. ఓకే, ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యూ. చాలు, ఇది చాలు నాకు. వచ్చేస్తున్నా. రేయ్, ముందాన్ని వదిలిపెట్టి ఆ నర్సింగన్ దగ్గర కోరి ఆడు నామినేషన్ ఏనికి పోతుండంట. ముందాన్ సంగతి చూడండి. ఏమన్నుంటే నాకు ఫోన్ చేయరి, నేను ఒక పని మీద పోతున్నా. ఏమని అనుకుంటా, ఫోటోల కంటే బయటనే బాగుంది. ఇదేంటి ఫోటోలో బయట ఎంత తేడా ఉన్నాడు? హే శృతి, ఇట్స్ సిద్ధార్థ్. హలో. హలో, ఆర్ యూ రెడీ టు ఫ్లై? ఇది కారా చాపరా ఫ్లై చేయడానికి? నైస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బొక్కలా ఉంది. షల్ వి? శృతి, నేను ఒక మాట చెప్పనా? చెప్పు. నీ అందమైన ముఖం చూసేసరికి నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏదో ప్రిపేర్ అయ్యే వచ్చుంటావు కదా దారంతా. చెప్పు. ఏంటి? లేదు, చెప్పండి. ఆర్ యూ ఎ మ్యూజిషియన్? బికాస్ వెన్ ఎవర్ ఐ లుక్ ఎట్ యూ,
ఎవ్రీవన్ డిసపియర్స్. ఏదన్నా కొత్తగా చెప్తావా? నీకు ఇది అర్థం కాలేదనుకుంటా, నేను మళ్ళీ చెప్తాను. లేదు లేదు, ఇది చెత్తగా ఉందని కొత్తగా ఏదన్నా చెప్పమని అడిగాను. చెత్తగా ఉందా? ఇప్పటికిప్పుడు కొత్తగా అంటే ప్రపంచాన్నే మర్చేలా చేసింది నీ రూపం, హ? గుండెకే శ్వాసగా మారింది నీ మౌనం. అమ్మో. నువ్వు ఒప్పుకుంటే కాపాడుకుంటా నీ ప్రాణం. ఇది బాగాలేదంటే ఇంకేం చెప్తాడు. ఇది ఎలా ఉంది? చాలా డెప్త్ ఉందండి మీ పోయిట్రీలో. చచ్చిపోలేమో. మీరు అలా సిగ్గుపడకండి, నేను తట్టుకోలేకపోతున్నాను, సిగ్గుతో చచ్చిపోయేలా ఉన్నా. జోక్స్ అపార్ట్, మీ బయోలో ఆస్పైరింగ్ పొలిటీషియన్ అని ఉంది. మీరు పాలిటిక్స్ బాగా ఫాలో అవుతుంటారా? నేను పాలిటిక్స్ చాలా బాగా ఫాలో అవుతుంటానండి, ప్రజలకి చాలా దగ్గరగా ఉంటాను. ఓ నైస్. జనరల్గా పాలిటిక్స్లో ఉండేవాళ్ళు చాలా రూడ్గా, ఆవేశంగా ఉంటారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు. జనరేషన్ మారుతున్న కొద్దీ మనము మారుతుండాలి కదా. ఇప్పుడు మన గాంధీ గారు ఏమన్నారు చెప్పు? ఏమో, నాకు ఆయనతో పెద్దగా పరిచయం లేదు. నేనే చెప్తాను. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నారు. నేను ఇలాంటి గొప్ప గొప్ప సిద్ధాంతాలు ఫాలో అయ్యే మనిషిని నేను. ఓ అయితే ఎన్నిసార్లు కొట్టించుకున్నావేంటి? ఆ? ఏ బైక్, ఏ బైక్. హే శృతి శృతి శృతి, కూల్. నాకు ఇదంతా మామూలే. బేసికలీ వీఆర్ ఏ పొలిటీషియన్స్. మేము ఇలాంటివి డైలీ చూస్తూనే ఉంటాం. సో రిలాక్స్. నువ్వు ఈ సాంగ్ ఫుల్ వాల్యూమ్లో వింటూ ఉండు, నేను వెళ్ళి డీల్ చేసి వస్తాను. కోపాన్ని బంధించే నీ ప్రేమే నన్నెట్లా ఆపేస్తుందో చూడే. ఎక్కడున్నాం ఇందాక? అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. చోకు. అదే జనరేషన్ అని ఎవరితోనో కొట్టించుకుంటున్నట్టు. నేను ప్రజలతో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా చాలా స్మూత్ అండ్ కంపోజ్డ్గా డీల్ చేస్తూ ఉంటాను. తెలుస్తోంది. వాడు మిమ్మల్ని మొక్క మీద అన్ని మాట్లాడినా మీరేమనకుండా పంపించేశారు కదా, చాలా కామ్గా. నేను చెప్పా కదా, మనం ప్రజలకి చాలా దగ్గరగా కూల్గా ఉండాలి. అసలు వాడితో మీరేం మాట్లాడారు? వాడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఏ కాన్స్టెన్సీ రానిది? నా గురించి తెలుసా? సిద్ధు, సిద్ధార్థ, షేక్పేట్ సిద్ధార్థ అంటారు. వచ్చి సీదా వచ్చి డక్కా ఇస్తున్నావేమ్రా? ఇంకోసారి బిడ్డ నాకు కనబడ్డాం అనుకో, చీరి ఇన్నే బొంద పెడతా, నడిడికెళ్ళి. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి నీకు తెలిసిందే కదా. వాడికి అర్థమయ్యేలా చెప్పాను, థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడంతే. సో ఓకే, ఇక వెళ్దామా? యా షూర్. కాఫీ తాగుదామా? హే, నాకిక్కడ కాఫీ అంటే ఇష్టమని నీకెలా తెలుసు? కోరుకున్న వ్యక్తి కోసం తన కోరికలు తెలుసుకోవడం మినిమం కామన్ సెన్స్. వెళ్దాం పద. ఐ యామ్ ఇంప్రెస్డ్. ప్లేస్ చాలా బాగుంది కదా. బాగుంది. చెప్పండి, ఆర్డర్ ఏం చెప్పమంటారు? నా టేస్ట్లని తెలుసన్నారు కదా, ఇది కూడా మీరే చెప్పండి. మీరేం చెప్తారో చూస్తా. ఫ్లోలో లేదు అంటే చెయ్యొచ్చు, నా ఇష్టాలు కూడా మీకు తెలియాలి కదండి. సో మన ఇద్దరి ఇష్టాలు ఒకసారి మాట్లాడుకుంటే ఇంకా బాగా కలిస్తే బాగుంటుంది కదండి. అందుకే మీరే ఆర్డర్ చేయండి. ఓకే. మీరు నాతోనే ఇలా ఉన్నారా? బయట కూడా ఇలాగే ఉంటారా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది మీకు? ఇందాక తప్పు వేరే వాడిదైనా మీరు కార్ దిగి వెళ్ళి వాడికి సారీ చెప్పడం అసలు నమ్మేలా లేదు.
చూడండి శృతి, తప్పు ఎవరిదైనా సారీ చెప్పేసి పక్కకెళ్ళిపోవడం నాకు అలవాటు. దట్ ఈస్ మీ. సో రేపు మీరు ఎప్పుడైనా మన ఇద్దరి మధ్యలో గొడవై మాట్లాడడం మానేస్తే మీరే వచ్చి ఫస్ట్ సారీ చెప్తారనమాట. సారీ అనేది అమ్మాయిలకి శారీ లాంటిది. మనం ఏ తప్పు చేసినా చేయకపోయినా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకొని చెప్పేశామనుకోండి, వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఈ లాజిక్కే తెలియక బయట యూత్ అందరు కొట్టుకు చేస్తున్నారు. సంథింగ్ ఈజ్ ఫిషీ. ఫిషా ఇక్కడ బాగుంటుందంట, ఆర్డర్ చేయమంటావా? అరే చోటు, తనకి ఫిష్ ఫ్రై, నాకు ఫిష్ పులుసు వేడిగా. ఆగండి, అలా కాదు. ఇంత కరెక్ట్గా ఎవరు ఉండరు కదా. ఇలా ఉన్నారు అంటే ఏదో తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా డౌట్ కూడా అనిపిస్తుంది. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీరు ఆర్డర్ చేయండి. పార్టీ ప్రెసిడెంట్ల బొక్కల డౌట్లు ఇది. ఇక్కడ ఫిష్ ఏదో బాగుంది అన్నావు, బట్ నాకు నాన్ వెజ్ తినే మూడ్ లేదు. ఐ ప్రిఫర్ వెజ్ టుడే. హే కమాన్, మీరు మొహమాట పడుతున్నట్టున్నారు. మీరు ఇప్పుడు ఆర్డర్ చేయకపోయారనుకో, నేను అలుగుతా చెప్తున్నా. అయినా మీరు బిల్లు గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? నేను అలాంటి చారిటీలు ఎన్నో చేస్తుంటాను తెలుసా, డైలీ. ఇదంతా నాకు చాలా మామూలు అండి. మీరు ఆర్డర్ చేయండి, బిల్ ఈజ్ ఆన్ మీ. మీది చాలా పెద్ద మనసులా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ డేట్. చార్నాల్లో డేట్ల ముఖం ఏడు. అంత సీన్ లేదు, మీరు మరీ మోసేస్తున్నారు. మొయ్యాల్సింది నేనే కదా. ఆ? ఐ మీన్, మీరు ఇదంతా పక్కన పెట్టేసి ఇంకేమైనా మాట్లాడండి. నా గురించంటే అది రీసెంట్గా మా తాతగారు చనిపోయారు. అయ్యో, ఎలా? ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయింది. చీప్ లిక్కర్ లా ఉంటాడు ముసలోడు. సారీ ఫర్ యువర్ లాస్, రెస్ట్ ఇన్ పీస్. ఓకే, థ్యాంక్ యూ. అదే కాకుండా మా అమ్మ నాన్న ఊర్లో ఉంటారు. సో అయినా వీళ్ళందరి గురించి వద్దు, ఇవన్నీ రొటీన్ మాటలు. ఇంకా దేని గురించైనా, మీ ఎక్స్లు, మీ బాయ్ ఫ్రెండ్, మీరు డైలీ ఏం చేస్తుంటారు, వీటి గురించి చెప్పండి. ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్గా. నాకు బాయ్ ఫ్రెండ్లు ఎక్స్లు ఎవరూ లేరు. అమ్మా, ఐ లవ్ టు బి సింగిల్. బట్ పాస్ట్లో ఒకడు నాకు ప్రపోజ్ చేశాడు, కానీ వాడు నాకు అంత నచ్చలేదు. ఆడికి మన లెక్క బ్యాక్గ్రౌండ్ ఏం లేదా? నేను బ్యాక్గ్రౌండు బ్యాంక్ బ్యాలెన్స్ చూసి పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? నేను అలా మాట్లాడాలనుకోవట్లేదు. అంటే బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ, సెక్యూరిటీ, అటాచ్మెంట్స్, ఎమోషన్స్, అట్రాక్షన్స్, వీటి గురించి మాట్లాడుతున్నాను. అలా ఉంటే ఇప్పుడు జనరేషన్లో ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఒకవేళ ఉన్నా అమ్మాయిలు ఐఫోన్లా ఉండాలి. అదే ఆండ్రాయిడ్లా ఉంటే ప్రతి ఒక్కడు వచ్చి వాడేసుకుందాం అనుకుంటాడు. మీరు చెప్పింది కూడా కరెక్టే. అయినా క్వాలిటీ పీపుల్ కమ్ ఫ్రమ్ క్వాలిటీ కాన్స్టెన్సీ, ఐ మీన్ క్వాలిటీ ప్లేస్. అయినా మీ ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారండి. మీరు కొంచెం ఎక్కువ మోస్తున్నట్టు అనిపిస్తుంది. బరువున్నా పర్లేదు, మోసేస్తా. వాట్? ఏం లేదు, అంటే బరువు బాధ్యతలు తీసుకుంటాను. యా. జస్ట్ ఎ సెకండ్, ఇంపార్టెంట్ కాల్. ఏం రా యాది, అన్నా, డేట్లున్నప్పుడు ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఈ నర్సింగ్ గారు మాట వింటలేడు. ఫోన్ ఇయానికి ఇగో మాట్లాడు. ఏమ్రా, నామినేషన్ విత్డ్రా చేసుకోమంటే వేసుకోని అంటున్నావంట, బలిసిందా బిడ్డా? అబ్బే నీ జా. ఏమైంది అలా చూస్తున్నావు? ఇప్పుడు లోపల నుంచి పెద్ద పెద్ద వాయిసెస్, బూతులు వినిపించాయి. అది మీరే కదా? వాట్ ఆర్ యూ టాకింగ్? నేనెందుకు అలా మాట్లాడతా? లేదు, మీరు వెళ్ళిన సైడ్ నుంచే మాటలు వినిపించాయి. వాడెవడో ర్యాండమ్ రాస్కెల్ చాలా వల్గర్గా మాట్లాడుతున్నాడు. నేను నా ఫోన్ కట్ చేసుకొని వచ్చేసా. నిజం చెప్పు, నిన్నేమన్నా అన్నాడా? నన్ను అనే ఛాన్స్ ఇస్తానా? అంటే ఐ మీన్, వాడేమన్నా అనే ముందు నేనే సారీ చెప్పేసి వచ్చేస్తా కదా.
అది కూడా కరెక్టే, ముందే చాలా మంచోడివి. జస్ట్లో దొరుకుతుండే. ఏంటి ఇంకా మెయిన్ కోర్స్ రాలేదా? వెయిటా, ఎందుకు భయపడుతున్నావు? వాడు నిన్నేం చేయడులే. నేనేం భయపడట్లేదు, నాకేం భయం లేదు. నాకెందుకు భయం? చెప్పండి సార్. యా, ఇంకా మెయిన్ కోర్స్ రాలేదేంటి? తీసుకొస్తాం, ఆగండి. నాకే 100 చేతులు లేవు కదా. తీసుకొస్తా, వెయిట్ చేయండి. తీసుకొస్తా, తెస్తున్నా. 2 minutes ఆగండి. సారీ. ఇప్పుడు నువ్వు వాణ్ణి సీరియస్గా చూసి వాణ్ణి బెదిరించావు కదా? నేనేదో జస్ట్ క్యాజువల్గా చూశాను అంతే. నేనెందుకు భయపడతాను అతన్ని? లేదు, నువ్వు వాణ్ణి ఐస్తో వార్నింగ్ ఇచ్చావు, వాణ్ణి సీరియస్గా చూసావు, వాడది అర్థం చేసుకొని వెళ్ళిపోయాడు. నా ఐస్ ఏమైనా బాలకృష్ణలాగా అనిపిస్తున్నాయా చూడ్డానికి, వాడు భయపడ్డానికి? ఇదిగో చూడు ఎంత కామ్గా ఉన్నానో. నో, నాకు నమ్మకం లేదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ బిహైండ్ మీ. మీ వెనకాల ఏం లేదండి. ఎక్స్క్యూజ్ మీ? నువ్వు ఓవర్ థింక్ చేసి ఏదేదో అనుకుంటున్నావు. లేదు, నువ్వు వాడికి వార్నింగ్ ఇచ్చావు, అది నేను కళ్ళారా చూశాను. ఎహే, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇందాకటి నుంచి వాగుతూనే ఉన్నావు. చిన్నగా చెప్తే ఓన్కన్నా అర్థమవుతుందా? దమ్కి ఇస్తేనే అర్థమవుతుంది. నీ లెక్క మెల్లగా చెప్పాలంటే నాతో కాదు. హే, వినపడుతుందా? ఆ, ఏం మాట్లాడవేంటి? ఇలాగే నేను కూడా వాడిని అలాగే చూశాను. వాడు అర్థం చేసుకొని అలా వెళ్ళిపోయాడు అంతే. ఇప్పుడు నేను ఇలాగే చూస్తున్నాను కదా, నీకేమైనా భయమేస్తుందా చెప్పు? నేను నార్మల్గానే చూశాను కదా, నీకు అలా అర్థమైందంతే. మరెందుకు వాడంత రూడ్గా బిహేవ్ చేసినా మీకు కోపం రాలేదు? చెప్పా కదా, తప్పు ఎవరిదైనా సారీ నేనే చెప్తా. వాడికి సారీ చెప్పేలోపు వాడే అర్థం చేసుకొని వెళ్ళిపోయాడు. అసలు ఇంత మంచిగా ఉంటే మోసం చేసేస్తారేమో కదా? మోసపోకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా. మీరు చూసుకోవడం ఆపితే పెడతా. ఏంటి? అదే మేడం, టేబుల్ మీద ఫుడ్. సార్ ఇదిగోండి సార్, ఫిష్ కర్రీ వేడిగా. రేయ్, సార్ హే, సార్ సార్ సారీ సార్, చూసుకోవా? సారీ సార్, సారీ సార్, ఏదో Are you అలవాట్లో okay? పొరపాటు. సారీ సార్. సార్ వాష్రూమ్కి వెళ్తే బెటర్ ఏమో సార్. చూపించు పదా. రండి సార్. సార్ రండి సార్, నేను ఇక్కడ కడుక్కోండి కడుక్కుంటా సార్. గానీ సార్ నువ్వు అద్దాలు తీసి ఆడబెట్రా. సార్ అద్దాలు తీసి ఆడబెట్టు. సార్ సార్. ఏడుంటావురా? పోరబండ సార్. సార్ ఏడుంటావురా? ఇందాకేంద్రా వాగుతున్నావు? 100 కాళ్ళుంటాయా? 100 చేతులుంటాయా? ఏమనుకుంటున్నావురా? హ? ఇజ్జత్ ఎక్సెట్రా నేర్పియలేదారా మీ ఓనర్ గారు? హ? ఇంతసేపు అయిందేంటి? ఇందాకెట్లా మాట్లాడినవురా? ఏ టోన్లో మాట్లాడినావు? చూసుకోవడం ఆపేస్తా, పెట్టేస్తా. చూసుకుంది చాలు. సార్ తెలుసుకోవాలి కదరా ఎవ్వంతో మాట్లాడుతున్నావు ఏంది అని. సారీ సార్. ఒవ్వడనుకుంటున్నావురా నన్ను? సిద్ధార్థ. ఎవలు? సిద్ధార్థ. సిద్ధార్థ. షేక్పేట్ సిద్ధార్థ. షేక్పేట్ సిద్ధార్థనా? పెద్ద రౌడీ షీటర్లో ఉన్నాడే. శృతి, మోసపోయావే. హలో హలో. రే రాహుల్. ఏ ఎవరంటే ఏం మాట్లాడరేంటి? రాహుల్ రే, విను విను, ఆగు. నేను శృతిని. శృతి? ఓ శృతి, నువ్వా? అవును, శృతినే. బ్రేకప్ అయిన 1 monthకే గుర్తొస్తున్నానా? ఎందుకు కాల్ చేసావు? రే, అర్జెంట్గా నాకు హెల్ప్ కావాలరా. ఓ అవసరం కోసం ఫోన్ చేసావా? నీకు నేను అవసరానికే గుర్తొస్తా కదా. రే, చెప్పేది విను. నేను ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాను. నాకు నీ హెల్ప్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. నువ్వు కుదురుగా ఒక దగ్గర ఉండవుగా, మళ్ళీ ఎవరికి గెలికావు? కొంచెం అలాంటిదే, నేను పోయేలా ఉన్నాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళరా ప్లీజ్. ఎక్కడా? అది రసా కెఫే. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, తినేసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపో. రే,
నీకు నా సిచ్యువేషన్ అసలు అర్థం కావట్లేదు. ప్లీజ్ రా, నాకు నీ హెల్ప్ చాలా ఇంపార్టెంట్. కొంచెం వచ్చి తీసుకెళ్ళరా ప్లీజ్. చూడు శృతి, నేను నీతో లవ్లో ఉంటే హెల్ప్ చేసేవాడిని, కానీ నువ్వు అవసరం కోసం కాల్ చేసావు, అది నాకు అనవసరం. సో బాయ్ బాయ్, యూ డై యువర్ రే 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 అరే మళ్ళా ఇదే కేఫేకి వస్తా. ఏమన్నా నక్రాలు చేసినావనుకో. లేదు. హట్. కాయక్క చూరైందిరా అయ్యా. అమ్మో వచ్చేస్తున్నాడు. అమ్మా. హ్మ్? అబ్బా. ఎక్కడికెళ్ళింది? ఓ, ఇక్కడున్నావా? ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. మరి ఇంత ఏసీలో చెమటలు పడుతున్నాయేంటి? అది స్పైసీ ఫుడ్ ఓ. తిన్నాను కదా. లస్సీ ఏమైనా ఆర్డర్ చేయనా? లేదు ఐఎమ్ ఆల్ రైట్. అది నువ్వు ఆ? సిద్ధార్థ, నీకు అసలు కోపమే రాదు కదా? హే, Huh? ఐ మీన్ వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు కదా, నేను చాలా కూల్ పర్సన్. నాకు కోపం Yeah. అదే చూస్తున్నా మార్నింగ్ నుంచి. సరే వెళ్దామా? అప్పుడేనా? మెయిన్ కోర్స్ ఇప్పుడే వచ్చింది, మనం తినాలి కదా. లేదు నాకు సరిపోయింది, ఐఎమ్ ఫుల్. వెళ్దామా ఇంకా? సరే, బిల్ కట్టేసి వెళ్దాం. బిల్ సార్ బిల్ సార్. మ్యామ్ బిల్ నేను కట్టేస్తా. ముందే నేను చెప్పా కదా, బిల్ నేను కడతాను. బిల్ ఈజ్ ఆన్ మీ. లేదు 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 ఐఎమ్ ఫైన్. నేను కట్టేస్తాను. యా షిట్ మా అమ్మ కాల్ చేస్తోంది. అత్తగారా? నేను డ్రాప్ చేస్తాను, ఆగు. లేదు మళ్ళీ అమ్మ కాల్ చేస్తే నేను పక్కన సౌండ్ వినిపిస్తే సరే, బాగోదు. నువ్వు కంగారు పడకు, మీ అమ్మతో నేను మాట్లాడతా. లేదు అన్నీ సెట్ అయితే నేనే నీకు కాల్ చేస్తాను. అప్పటి వరకు నువ్వు నాకేం కాల్ చేయకు, సరేనా? బాయ్. ఏడాడు ఫైనల్గా వచ్చావుగా. వాడు అక్కడే ఉన్నాడు. ఆడా ఏంటి నువ్వు? పద ఇక్కడి నుంచి అవసరం లేదు, వెళ్దాం. ఆడి సంగతి చూసి వస్తా. నువ్వు వెళ్ళి అంబులెన్స్ రెడీ చేసుకో, హాస్పిటల్లో బెడ్ బుక్ చేయి, ఆయన బాడీ పంపిస్తే ఇప్పుడే. ఏంటి హీరోయిజమా? వెళ్ళి డీల్ చేసుకొస్తాగు నువ్వు. రే జాగ్రత్త. ఏ ఎవడ్ బే ఆడు, ఏమ్రా బలిసిందా? అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా. కాల్ చేసి థ్యాంక్స్ చెప్తావేంటే? ఏమైంది? ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతుంది. మార్నింగ్ చెప్పిన ఆ సంబంధం నాకు ఓకే. నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ. అదేంటి మార్నింగ్ గ్యారంటీ ఉందా అని అడిగావు? గ్యారంటీ లేదు, వారంటీ లేదు, అంత బొక్క. ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా పర్లేదు, సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు, నువ్వు చెప్పిన సంబంధం చేసుకుంటానమ్మా. నాకేదో కొడుతోంది. లోపల వాడు కొడుతున్నాడు, నువ్వు ఇంకేదో కొడుతున్నావు. అమ్మా ఎందుకమ్మా ఇంత సావు దొబ్బుతున్నావు? నువ్వు చెప్పిన సంబంధం చేసుకుంటా అంటున్నావు కదా. నువ్వు స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ కదా, ఎందుకు అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకుంటున్నావు? మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మా నేను బాగా ఆలోచించుకొనే చెప్తున్నా. నాకు పెళ్లి చేసేయి, డాడీ సంగతి వదిలేసేయి, త్వరగా పెళ్లి డేట్ ఫిక్స్ చేసేయి. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేసేయి. బాయ్. ఇంతలోనే గాయమైపోయింది. ఏం చెప్పకుండా అసలు ఫోన్ చేస్తా. స్విచ్ ఆఫ్ అయిందిరా. శృతే! అమ్మో వీడు వచ్చేసాడు, దొరికితే చంపేస్తాడేమో. ఆటో ఆటో శృతే! రే ఆటో. ఏంద్రా మళ్ళా కాల్ చేస్తున్నావు? అన్నా ఈ నర్సింగ్ గారు మాట వింటలేడు. అరే నువ్వు ఓ పని చేయి, అని చెయ్యి తీసేయి. ఆ నామినేషన్ ఎట్లేసాడో నేను కూడా చూస్తా. ఎక్కడున్నావు శృతి? శృతి!